హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఇప్పటిలాగానే ఈరోజు కూడా మనం రాజధాని అమరావతికి సంబంధించినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగిందండి. వీడియో అయితే చాలా బాగుంటుంది, దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే, రాజధాని అమరావతిలో ఇక్కడ జరుగుతున్నటువంటి పని ఏంటంటే, దీని గురించి మాట్లాడుకోబోయే ముందు మనందరికీ తెలిసిన విషయాలేనండి. ఆగస్టు 15 మరియు గణతంత్ర దినోత్సవాలు. గణతంత్ర దినోత్సవం అంటే జనవరి 26, ఆగస్టు 15 అంటే స్వతంత్ర దినోత్సవం. ఈ పండుగలని మన రాష్ట్రాలు, ప్రతి రాష్ట్రం కూడా పోలీస్ పరేడ్తో మరియు సంక్షేమ పథకాల శకటాలతో ప్రదర్శిస్తూ రాష్ట్ర సీఎంలు మరియు ఇతర శాఖల మంత్రులు వీరందరూ కలిసి ఆ పండుగలని చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఇంతకుముందు మన రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విడిపోకముందు, ఆంధ్ర తెలంగాణగా విడిపోకముందు ఈ వేడుకలని ఉమ్మడి హైదరాబాదులో అయితే జరుపుకుంటూ ఉండేవాళ్ళు. తర్వాత ఆంధ్ర తెలంగాణగా 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ వారేమో హైదరాబాదులో జరుపుకుంటే, తర్వాత ఆంధ్ర వాళ్ళేమో విజయవాడలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అయితే భారీ ఎత్తున జరుపుకునేవాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పని గురించి తెలుసుకోబోయే ముందు, ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని ప్రభుత్వం అయితే ఒక అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళాలని నిర్ణయించిందండి. ఏంటంటే, ఆ మున్సిపల్ స్టేడియాన్ని బాగా అభివృద్ధి చేసి ఆ ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడించాలనేటువంటి ఒక సదుద్దేశంతో అక్కడైతే ఇలాంటి పరేడు మరియు ఇలాంటి ఉత్సవాలని అక్కడ జరపకూడదు అని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఎందుకంటే అక్కడ డెవలప్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో. అయితే ఈ సందర్భంలో రానున్న వచ్చే నెలలో 2026 జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని ఎక్కడ జరపాలి అనేటువంటి విషయంలో ఇప్పుడైతే ప్రభుత్వం ఒక క్లారిటీకి అయితే రావడం జరిగిందండి. అదేంటంటే, ఇదిగోండి మనం చూస్తున్నాం కదా ఈ పనులే. రాజధాని అమరావతిలో మనం చూస్తున్నటువంటి ఇదే ప్రాంతంలో పోలీస్ పరేడ్తో మరియు సంక్షేమ పథకాల శకటాలతో గణతంత్ర దినోత్సవాన్ని చాలా ఉత్సాహంగా వేడుకగా జరపాలని ఇక్కడైతే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారండి. ఇది ఎక్కడ అంటే, మంత్రులు మరియు హానరబుల్ జడ్జెస్ బంగ్లాలు ఎక్కడున్నాయో అక్కడ ఆ ప్రాంతంలో ఆనుకొని, మరియు ఇప్పుడున్నటువంటి హైకోర్టుకి దగ్గరలో మరియు ఐకానిక్ టవర్స్ మరియు అసెంబ్లీ భవనాలు ఈ సముదాయాల మధ్యలో అయితే ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసి ఆ ప్రాంతాన్ని ఇదిగో ఈ విధంగా శుభ్రం చేసి ఒక గ్రౌండ్ మాదిరిగా చేస్తున్నారండి. మొత్తం 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ విధంగా అయితే గణతంత్ర దినోత్సవ వేడుకలను అయితే ఇక్కడ నిర్వహించడానికి సన్నాహకాలు చేస్తున్నారని మనం చెప్పొచ్చు. ఆ దూరంగా కనిపిస్తున్నాయేమో ఎమ్మెల్యేల భవనాలు, ఎమ్మెల్యేల అపార్ట్మెంట్స్ మరియు గ్రూప్ డి ఆఫీసర్స్ అపార్ట్మెంట్స్. చూస్తున్నారు కదండి, పనులైతే ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. మనం ఇక్కడ చూస్తున్నట్టయితే 1 నెల రోజుల ముందు నుంచే ఇక్కడైతే పనులకు సంబంధించి ఏర్పాట్లు మొదలు పెట్టారనే మనం చెప్పుకోవచ్చు. పరేడ్కి సంబంధించి పనులు ఇక్కడంతా కూడా 20 ఎకరాలనే కొత్తగా మట్టి ఇక్కడికి తరలించి, ఇదిగో చూస్తున్నారు కదండి, ఇక్కడ మెత్తటి మట్టిని తరలించి మొత్తాన్ని కూడా శుభ్రం చేసి వైబ్రేటర్లతో తొక్కించి ఒక గ్రౌండ్ మాదిరిగా సిద్ధం చేస్తున్నారండి. పరేడ్ గ్రౌండ్ అనే పేరుంది కాబట్టి ఇక్కడ గ్రౌండ్ మాదిరిగా సిద్ధం చేస్తూ ఉన్నారు. మరియు ఈ యొక్క వేడుకలకి పోలీసు వారు అయితే అత్యధికంగా వస్తారు కాబట్టి వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ చాలా బాగా చేస్తున్నారని మనం అయితే క్లియర్గా చెప్పుకోవచ్చండి. చూస్తున్నారు కదా పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని. ఈ వీడియో ద్వారా మీ అందరికీ ముఖ్యంగా తెలియజేయవలసినటువంటి అంశం ఏంటి అంటే, 2026 జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈసారి విజయవాడలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరపడం లేదు, రాజధాని అమరావతిలో జరుపుతున్నారని ఈ వీడియో ద్వారా మీ అందరికీ క్లియర్గా తెలియజేయడం అయిందండి. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. అందరికీ మరొకసారి నమస్కారం. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మరింత రాజధాని అమరావతి వార్తల విశేషాల కోసం.